డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మహాత్మ. గురుగారు, దేవీ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు చేసుకోవాల్సిన అమ్మవారి ఆరాధన, ఆ రోజు చేసుకోవాల్సిన నైవేద్యాలు, పూజా విధానం వివరించగలరండి? లలితా త్రిపుర సుందరి దేవి, లేత ఆకుపచ్చ వస్త్రములు, కట్టె పొంగలి అమ్మవారికి నివేదన చేయాలి. లేదు బూరెలైనా చేయొచ్చు. అయితే ఇక్కడ లలిత త్రిపుర సుందరి అని చెప్పబడుతుంది. లలితము అంటే సౌమ్యమైనది అని అర్థం. సౌమ్యము అని అర్థం అంటే మనలో సౌమ్యతను ఇచ్చేటువంటి అమ్మవారు. త్రిపురము అంటే లోకములు అని కూడా చెప్పబడుతుంది. అంటే మనలోనే ఉన్నాయి అన్ని లోకాలు కూడా. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని తీసివేసి మనల్ని లలితముగా ఉంచి, అంటే సౌమ్యముగా ఉంచి, కామక్రోధ లోభ మోహ మతమత్సరములకు లోబడి ఉండకుండా భగవంతుడి పాదాల వైపు మన నడవడిక ఉంటూ, మన ధ్యాసని ఉంచుతూ, మనం మాట్లాడే ప్రతి మాట కూడా సౌమ్యంగా, కఠినమైనటువంటి పదాలు లేకుండా, ప్రతి వారిని అంటే ఇక్కడ కామముతో చూడకుండా ఎవరిని కూడా, అందరూ భగవత్ స్వరూపమే, అంతా అమ్మవారి స్వరూపమైన ఆడవాళ్ళని చూడటము, మగవాళ్ళని చూస్తే స్వామివారి స్వరూపమే అన్నట్లుగా చూస్తూ ఎవరిని హింసించకుండా, ఏ హింసలు మనం చేయకుండా. అని హింస అంటే కొట్టి తిట్టడమే హింస కాదు, మనస్సు బాధ పెట్టడం కూడా. ఇప్పుడు నేను నిన్ను తిట్టాను, మాటతో మనసు బాధ పెట్టడం కూడా. ఇప్పుడు నేను నిన్ను తిట్టాను, నీ మనసు బాధపడ్డది అంటే నిన్ను మానసికంగా హింసించినట్ట కాదా? అది కూడా లేకుండా ఉంచేది అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారిని శ్రీ మహాలలితా దేవతాయే నమః, మహాలలితా త్రిపుర సుందరి దేవతాయ నమః అని మనస్ఫూర్తిగా కనుక ఆ నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన మనస్సుని లలితముగా చేసి, మనం చేసే ప్రతి క్రియ లలితముగా సౌమ్యంగా ఉంచేట్లుగా చేసి, ఎదుటి వాళ్ళ మనసు దోచుకునేటట్టుగా చేస్తుంది. ఎదుటి వాళ్ళ మనసు దోచుకుంటే మళ్ళీ లవ్లో పట్టం కాదు, అది కూడా చూసుకోవాలి. అంటే ఎదుటి వారి మన్ననలు పొందేటట్టుగా చేస్తుంది అమ్మవారు. చక్కగా ఉంటారా? ఆయన దగ్గరికి వెళ్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్తే కాసేపు కూర్చోబుద్ధి అవుతుంది, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే హాయిగా ఉంటుంది. మన మనస్సులో ఉన్న బాధలన్నీ పోతున్నాయి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే. ఈ విధమైనటువంటి రావాలి. కొంతమంది దగ్గరికి పోతే ఎందుకు పోతాం, అక్కడ పోయినా అక్కడ ఊరుకున్నాను. కొంతమంది దగ్గరికి పోతే బాధలన్నీ చెప్పుకొని ఏడుస్తాం. ఉండగలగాలి. అసలు ఆ బాధలే ఉండవు, మనస్సు తేలికపడ్డది. ఆమె దగ్గరికి పోయి వస్తే, వాళ్ళతో మాట్లాడితే ఆ భావన తీసుకొస్తుంది అనమాట. అంత మంచి విధంగా మనుషులను ఉంచుతుంది. కాబట్టి అమ్మవారిని మనస వాచ కర్మణ గనక నమ్మి భక్తి శ్రద్ధలతో గనక పూజించితే మన జీవితం చక్కగా లలితముగా, అంటే సస్యశ్యామలంగా ఉంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనమే కాదు, మన భారతదేశం కూడాను సస్యశ్యామలంగా ఉంచాలి అని అమ్మవారిని, అంటే ఇక్కడ స్వార్థం అవుతుంది మనమే బాగుండాలి అంటే, భారతదేశం మొత్తం బాగుండాలి అని కోరుకోవాలి. అమ్మవారిని పూజిస్తే నా దేశం మొత్తం కూడా లలితముగా ఉండాలి. ఇప్పుడు లలితము అంటే మళ్ళీ ఆకుపచ్చగా వస్తుంది, పసుపు పచ్చ, ఆకుపచ్చ చూడంగానే ప్రశాంత వాతావరణం. మన భారతదేశాన్ని చూసినా ఇతర దేశాలకు ప్రశాంత వాతావరణం, మన భారతదేశం పేరు వింటేనే ప్రశాంత వాతావరణం చేకూరాలి. ఆ విధముగా మన దేశాన్ని మంచిగా ఉండాలి అని కోరుకుంటూ, మనము మన సమాజము, మనము సమాజంలో ఉంటున్న మనము కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటూ, అంటే ఎక్కడా స్వార్థపూరితముగా లేకుండా నేనే బాగుండాలి. కొన్ని కొటేషన్స్ రాస్తారు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అందరిలో మనం లేమా? అందరూ బాగుండాలి అంటే మనం అందరిని కోరుకుంటే మనం బాగుంటాం కదా. స్పెసిఫిక్ గా మనం ఆటోల మీద చూస్తున్నాం, అందులో నేను ఉండాలని కోరుకోవడంలో తప్పు కదా. అది అందరూ బాగుండాలి అని కోరుకుంటే
అది మనం స్వార్థం లేకుండా ఉన్నట్టు. తద్వారా ఎదుటివాడి బాగు కోరితే మనం కూడా మన బాగు కూడా భగవంతుడు కోరుతాడు. అందుకనే చెప్పింది అనమాట, జీవితము దేశము అంతా కూడా లలితముగా ఉంచు తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటే తప్పకుండా మనల్ని ఉద్ధరించే తల్లి అమ్మవారు. కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఆ శ్రీ మహాలలితా త్రిపుర సుందరి దేవతాయే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండి ఉద్ధరింపబడుతూ ఉండాలి మనం అందరం కూడా. ఈ 9 రోజులు తాంబూలం ఇచ్చుకోవచ్చు అంటారా? ప్రతి రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి. ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా. ఇంకో అవతారంలో మళ్ళీ మరో రోజు రావాలి కదా. ఎందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని ముత్తైదులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒకళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటివి ఏమీ అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే, పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు మన వాళ్ళ దగ్గర. మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి, కలరు అన్ని మంచిది చూసి, బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదు సాక్షాత్ అమ్మవారే నా ఇంటికి వచ్చి తాంబూలం స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. చేతి ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు, ముత్తైదువులకు కావచ్చు, వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైదే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం గృహప్రవేశాలప్పుడు పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, తిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం, అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడతాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళైతే ఆనందిస్తారో, ఎన్నాళ్ళైతే కట్టుకుంటారో, ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా, వాళ్ళ ఇంట్లో పూజకు పోతే ఇచ్చింది, ఎంత బాగుంది, చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ల పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా, అక్కడితో ఆగిపోతున్నా అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి, తీసి పక్కకు పడేసేటట్టు ఉండద్దు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన్యవాదాలు. మంచిదమ్మా.